ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వచ్చేసి మన నోట్ జేఎస్ని యూజ్ చేసి మన మాంగోడిబి డేటాబేస్కి యూజర్ స్కీమా ఎలా క్రియేట్ చేయాలి నోట్ జేఎస్లో. ఫ్రెండ్స్, మనం ఈ యూజర్ స్కీమాని అయితే మనం డాటా మోడల్ అని కూడా అనవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే ఏదైతే డేటాబేస్లో అయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మాంగోడిబి డేటాబేస్ తీసుకుంటే మనకు డేటాబేస్లో అయితే కలెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ కలెక్షన్లో వచ్చేసి ఏంటంటే మనకు డాక్యుమెంట్స్ ఉంటాయి. కలెక్షన్స్లో మనకు ఈ డాక్యుమెంట్స్ అనేవి అయితే స్టోర్ అవుతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనము ఇప్పుడు మాంగోడిబిని మనము ప్రీవియస్ వీడియోలో అయితే మన నోట్ జేఎస్ని ఎలా మాంగోడిబి డేటాబేస్కి కనెక్ట్ చేయాలో అని అయితే మీకైతే చెప్పాను ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో. ప్లీజ్ మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే చూపిస్తా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మన సర్వర్ అనేది పోర్ట్ నెంబర్ 1000లో అయితే రన్ అవుతుంది. అలాగే మన సర్వర్కి అయితే డేటాబేస్ అయితే కనెక్ట్ అయింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను వచ్చేసి నోట్ జేఎస్ని యూజ్ చేసి యూజర్ స్కీమా ఎలా క్రియేట్ చేయాలని అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. యూజర్ స్కీమాని అయితే మనం డేటా మోడల్ అని కూడా అనవచ్చు. మనం ఈ యూజర్ స్కీమాని అయితే బేస్ చేసుకొని అయితే మన మాంగోడిబి డేటాబేస్లో మనకైతే కలెక్షన్ అనేది క్రియేట్ అయ్యి మనమైతే ఏ యూజర్ స్కీమాలో ఏ విధంగా మన డేటా మోడల్ని అయితే డిఫైన్ చేసామో సేమ్ అదే మోడల్లో అయితే మనకైతే డేటా అనేది మన కలెక్షన్లో అయితే స్టోర్ అవుతుంది. ఇక్కడ మనకు యూజర్ మోడల్ బేస్ చేసుకుని కలెక్షన్ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనమైతే సర్వర్ని స్టార్ట్ చేయగానే ఫ్రెండ్స్ మనం చూస్తాం కదా. ఇప్పుడు మనము SQL డేటాబేస్ తీసుకుంటే లైక్ ఒరాకిల్, అందులో అయితే మనము ఏం చేస్తాం, దానిలో కూడా ఇప్పుడు మనము టేబుల్ క్రియేట్ చేస్తాం. మనం జావాలో చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకైతే మోడల్ క్లాస్ బేస్ చేసుకుని అయితే డేటాబేస్లో అయితే టేబుల్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా డేటా అనేది స్టోర్ అవుతుంది. సేమ్ ఇందులో కూడా అంతే ఫ్రెండ్స్. ఇక్కడ మనమైతే నోట్ జేఎస్లో ఇప్పుడు దీనికి మాంగోడిబి డేటాబేస్ యూజ్ చేస్తున్నాం, NoSQL డేటాబేస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యూజర్ స్కీమాని బేస్ చేసుకొని మనకైతే కలెక్షన్ అనేది క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా అండ్ ఈ యూజర్ స్కీమాలో డిఫైన్ చేసిన యాట్రిబ్యూట్స్ ఈ డేటా మోడల్ని బేస్ చేసుకొని మనకైతే డేటాబేస్లో అయితే డేటా అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే లేట్ చేయకుండా ఒక సింపుల్గా నేను ఒక యూజర్ స్కీమాని క్రియేట్ చేసి మీకు ఒక చిన్న ఒక రూటర్ డేటా పోస్ట్ చేయడానికి ఒక రూటర్ క్రియేట్ చేసి మీకైతే డేటాని అయితే డేటాబేస్లో అయితే పోస్ట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే అందుకోసం అయితే నేను ఇక్కడ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ ఫైల్ నేమ్ వచ్చేసి నేను మోడల్, మనం మోడల్ అంటాం కదా నార్మల్గా డేటాబేస్ రిలేటెడ్ ఫైల్స్ని. ఇక్కడ నేను model.js అని ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసాను ఫ్రెండ్స్. ఈ ఫైల్లో అయితే మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్. మనమైతే మాంగోడిబి డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనమైతే మాంగూస్ అనే ప్యాకేజ్ని అయితే యూజ్ చేస్తాం. సేమ్ నేను ఇక్కడ మాంగూస్ అయితే ఈ ఫైల్లో కూడా నేనైతే రిక్వైర్ చేసుకుంటున్నా. అందుకోసం ఇక్కడ కాన్స్ట్ మాంగూస్ ఈక్వల్ టు రిక్వైర్ మాంగూస్. మాంగూస్ అయితే రిక్వైర్ చేసుకున్నాను. నేను ఇక్కడ వచ్చేసి అయితే నేను యూజర్ అని అయితే ఒక స్కీమా క్రియేట్ చేస్తున్నాను. యూజర్ స్కీమా మాంగూస్ డాట్ స్కీమా. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను వచ్చేసి డాక్యుమెంట్లో వచ్చేసి నాకైతే 2 అట్రిబ్యూట్స్ అని అయితే అవసరం తీసుకుంటున్నా. దీనికోసం అయితే నేమ్ అని ఒక అట్రిబ్యూట్ అయితే తీసుకున్నాను. దీనిలో వచ్చేసి నేను టైప్ వచ్చేసి స్ట్రింగ్ వాల్యూ అయితే స్టోర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి ఏంటంటే లైక్ నేమ్ ఏజ్ ఏజ్ అనేది తీసుకుంటున్నా. ఫ్రెండ్స్, మనకైతే ఇది అవసరం కాబట్టి నేనైతే దీన్ని రిక్వైర్ చేసేసుకుంటున్నా ట్రూ అని. నెక్స్ట్ వచ్చేసి
తీసుకున్నాం. సో ఏజ్ కూడా నేనైతే టైప్ వచ్చేసి అయితే స్ట్రింగ్ అయితే తీసుకుంటున్నాను. రిక్వైర్డ్ వచ్చేసి ట్రూ. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనమైతే ఒక స్కీమా అయితే క్రియేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ మోడల్ డాటా జిఎస్ ఫైల్లో. సో ఫ్రెండ్స్ ఇది అయితే మనము ఇప్పుడు ఈ స్కీమాని యూజ్ చేసి అయితే మనమైతే డేటాని పోస్ట్ చేయాలంటే మనమైతే ఇండెక్స్ డాట్ జిఎస్లో అయితే నేను ఒక రూటర్ క్రియేట్ చేసి సింపుల్గా ఒక పోస్ట్ చేయడానికి ఒక రూటర్ క్రియేట్ చేసి మీకైతే డేటాని పోస్ట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా. సో అందుకోసం అయితే నేనైతే ఈ ఫైల్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో అందుకోసం నేను ఇక్కడ కాన్స్ట్ యూజర్ ఈక్వల్ టు ఆర్ లేకపోతే డైరెక్ట్గా నేను ఇక్కడ మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈక్వల్ టు న్యూ మోడల్ మాంగూస్ డాట్ మోడల్. సో ఇక్కడైతే మనమైతే న్యూ అని పెట్టేసి మాంగూస్ నుండి ఒక మోడల్ అయితే మెథడ్ అయితే యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ మాంగూస్ నుండి ఈ మోడల్ మెథడ్లో వచ్చేసి నేను ఇక్కడ యూజర్ అనేది కలెక్షన్ కావాలి. సో ఇక్కడ వచ్చేసి యూజర్ స్కీమా రెండు పెద్ద పాస్ చేస్తున్నాం. యూజర్ స్కీమా. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఇండెక్స్ డాట్ ఫైల్లో అయితే నేనైతే ఒక రూటర్ క్రియేట్ చేస్తాను. సో అందుకోసం అయితే నేను ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాను. సో అందుకోసం కాన్స్ట్ యూజర్ ఈక్వల్ టు రిక్వైర్ చేసుకుంటాను. సో మనకైతే మోడల్లో ఉంది కదా. సో మోడల్ చలిగా మోడల్ అయితే చేసేసుకున్నాం. సో నేను ఇక్కడైతే ఒక రూటర్ ఇక్కడ ఒక మిడిల్ వేర్ ఫంక్షన్ మెథడ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో అందుకోసం యాప్ డాట్ యూజ్ అని పెట్టేసి సో ఇక్కడ ఎక్స్ప్రెస్ డాట్ సో వచ్చేసి ఏంటంటే మనకు మిడిల్ వేర్ ఫంక్షన్. సో ఇక్కడ నుంచి ఒక రూటర్ అయితే గీస్తున్నాను. రూటర్ ఫర్ పోస్టింగ్ డేటా. సో ఇక్కడ వచ్చేసి యాప్ నుండి అయితే మనమైతే ఫ్రెండ్స్ ఇప్పుడు డేటాను పోస్ట్ చేయడానికి అయితే మనమైతే ఇప్పుడు ఎక్స్ప్రెస్ నుండి మనమైతే పోస్ట్ అనే ఒక మెథడ్ అయితే తీసుకుంటున్నాం. సో ఈ పోస్ట్ అనే మెథడ్ నుండి ఒక రూటర్ అయితే క్రియేట్ చేస్తున్నాం. సో పోస్ట్ లేకపోతే పోస్ట్ డేటా మనతో ఒక రూటర్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో రిక్వెస్ట్ రెస్పాన్స్. సో ఫ్రెండ్స్ మనకైతే డేటా అనేది సో ఇక్కడ ఈ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే దీన్ని సింక్ ఫంక్షన్ చేసుకున్నాం. సో ఇక్కడ మనమైతే రిక్వెస్ట్ నుండి నేమ్ ఒకటి ఏజ్ ఒకటి అయితే కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో అందుకోసం ఇక్కడ సో రిక్వెస్ట్ బాడీ నుండి అయితే మనం తీసుకుంటాం. సో మనకైతే రిక్వెస్ట్ వస్తుంది. సో మనమైతే ఆ రిక్వెస్ట్ నుండి బాడీ నుండి అయితే మనమైతే ఇక్కడ నేము ఏజ్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఫ్రెండ్స్ మనము దేనిదైతే కలెక్ట్ చేసుకున్నాక సో వీటిని అయితే మనమైతే డేటాబేస్లో అయితే సేవ్ చేస్తాం. సో అందుకోసం ఇక్కడ వచ్చేసి
పోస్ట్ న్యూ యూజర్ యూజర్ అయితే తీసుకుంటున్నాను. వచ్చేసి నేమ్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్. అండ్ ఇక్కడ వచ్చేసి అవైట్. సో మనకైతే డేటాబేస్ అయితే సేవ్ కావడానికి డేటా అయితే కొంచెం టైం పడుతుంది. సో ఆ టైంని మెయింటైన్ చేయడానికి సో ఇక్కడ అవైట్ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో మనం ఇప్పుడు ఈ న్యూ యూజర్ సేవ్ అయితే చేస్తున్నాం. డేటాబేస్ ఇప్పుడు డైరెక్ట్గా సేవ్ అనేది అయితే యూజ్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం సింపుల్గా అయితే రూటర్ అయితే రాసాం. సో డేటా అనేది సో షేర్ చేయడానికి. సో ఫ్రెండ్స్ మనకైతే ఏదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి సేవ్ అవుతాయి డేటా అనేది. సో ఇక్కడ మనమైతే రెస్పాండ్ స్టేటస్. సో ఇక్కడ స్టేటస్ కోడ్ అయితే 200 అయితే మనకు డేటా సక్సెస్ఫుల్గా షేర్ అవుతాయి. సో ఇది సెండ్ చేస్తాం. సో ఇక్కడ సెండ్ అని వచ్చేసి డేటా సక్సెస్ఫుల్లీ పోస్ట్. సో ఫ్రెండ్స్ మనకైతే డేటా అనేది సక్సెస్ఫుల్గా మన డేటాబేస్లో స్టోర్ అవుతాయి. సో మనకైతే ఈ రెస్పాండ్ మెసేజ్ అయితే కనిపిస్తుంది. సో ఇన్ కేస్ మనకు డేటాబేస్లో సో మనకైతే డేటా అయితే సో స్టోర్ కాకపోతే సో మనకి ఎర్రర్ డిస్ప్లే అవడానికి సో ఇదంతా వచ్చేసి మనం ఏంటంటే ట్రై బ్యాక్లో అయితే పెట్టేసుకుందాం. చేసుకున్నాం క్యాచ్ బ్యాక్. సో ఫ్రెండ్స్ ఈ క్యాచ్ బ్యాక్లో వచ్చేసి అయితే మనము సో రెస్పాన్స్ డేటా సేవ్ అవుతుంది. రెస్పాన్స్ డాట్ స్టేటస్. సో స్టేటస్ కోడ్ వచ్చేసి 500. సో నార్మల్గా ఈ 500 కోడ్ ఏంటంటే మనకు సో సర్వర్ ఎర్రర్ అయితే ఇండికేట్ చేయడానికి ఇది వాడతాం. సో నేను డాట్ సెండ్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే error in the posting data. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి సక్సెస్ఫుల్గా అయితే డేటాని పోస్ట్ చేయడానికి అయితే సో రూటర్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సింపుల్గా పోస్ట్ చేయడానికి అయితే రూటర్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో చూసుకోవచ్చు మీరు. సో మనమైతే యూజర్ మోడల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మోడల్ డాట్ జేస్లో యూజర్ మోడల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో అండ్ దీన్ని ఇండెక్స్ డాట్ మెయిన్ ఫైల్ ఉంది కదా. సో దీన్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకుని అయితే మనం ఇక్కడ సో సింపుల్గా ఒక రూటర్ అనేది అయితే క్రియేట్ చేసాం. సో డేటా పోస్ట్ చేయడానికి ఒకసారి చూద్దాం దీన్ని రన్ చేసి. సో ఫ్రెండ్స్ నాకైతే ఎర్రర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఓకే ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది ఫ్రెండ్స్. సో మనకి చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ. సో మోడల్ ఫైల్లో సో ఇక్కడ 2 అని రాయక సో సేవ్ అయింది. సో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోవచ్చు మనకైతే డేటాబేస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మనకు ఏమైతే ఎర్రర్ అయితే లేదు ఫైల్లో. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను డేటా పోస్ట్ చేయడానికి అయితే సో మనకి ఇది వచ్చేసి ఏంటంటే రెస్ట్ అప్లికేషన్. సో మనకైతే ఫ్రంట్ ఎండ్ ఏం జస్ట్ సర్వర్. సో మనకైతే డేటాబేస్ ఉంది. సో అందుకోసం నేనైతే ఇప్పుడు నేను డేటాను పోస్ట్ చేయడానికి అయితే నేను సింపుల్గా సో మన పోస్ట్ మ్యాన్ అయితే అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ పోస్ట్ మ్యాన్ సో ఫ్రెండ్స్ సో నేనైతే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే పోర్ట్ నెంబర్ 1000 అయితే మన అప్లికేషన్ రన్ అవుతుంది.
సో మనకు ఇక్కడ రూటర్ వచ్చేసి ఏంటంటే పోస్ట్ డాటా అనేది రూటర్. మీరు సో మనకైతే ఇక్కడ సో రూటర్ అనేది ఇక్కడ డిఫైన్ చేసేసుకున్నాం. సో దీనికైతే పోస్ట్ కోసం సేమ్ పోస్ట్ మెథడ్. సో ఇక్కడ బాడీలోకి వెళ్ళి సో ఇక్కడ బాడీలో JSON, సో JSON సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రాలో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనం 2 అట్రిబ్యూట్స్ అయితే తీసుకున్నాం. సో ఒకటి వచ్చేసి నేమ్. సో ఫ్రెండ్స్ నేమ్కి అయితే నేను ఉదయ్, సో ఉదయ్ అనేది ఇచ్చేస్తున్నాను నేమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్. సో ఈ ఏజ్కి వచ్చేసి నేనైతే 23, సో 23 అనేది ఇచ్చేసాను. సో నేనైతే పోస్ట్ చేస్తున్నాను. సో నేను రిక్వెస్ట్ అయితే సెండ్ చేస్తున్నా పోస్ట్ చేయడానికి. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, సో మనకైతే రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ సక్సెస్ఫుల్గా మన డాటా అనేది డేటాబేస్లో అయితే పోస్ట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు డాటా సక్సెస్ఫుల్లీ పోస్ట్ అనేది మనకైతే సో ఇలా మనకైతే రెస్పాండ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మన డేటాబేస్ ఓపెన్ చేసి సో నేనైతే డేటాబేస్ టెస్ట్ అని క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేనైతే రిఫ్రెష్ చేస్తున్నా. సో మనకు చూడొచ్చు ఇక్కడ ఆటోమేటిక్గా యూజర్స్ అని అయితే మనకు కలెక్షన్ అయితే క్రియేట్ అయింది. సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ అనేది ఏంటంటే మనం క్రియేట్ చేసిన యూజర్ స్కీమా, సో మన డాటా మోడల్ని అయితే బేస్ చేసుకుని అయితే క్రియేట్ అయింది. సో ఇలా చూసుకోవచ్చు మనమైతే నేమ్ ఇక్కడ ఉదయ్ అండ్ ఏజ్ 23 అనేది అయితే మనకు డేటాబేస్లో అయితే సక్సెస్ఫుల్గా స్టోర్ అయింది. సో మనమైతే సింపుల్గా క్రియేట్ చేసిన పోస్ట్ డాటా రూటర్తో అయితే మనమైతే సింపుల్గా డేటాబేస్లో సో డాటాని అయితే పోస్ట్ చేసాం. సో ఫ్రెండ్స్ ఇలా మీరైతే మీ Node.js అప్లికేషన్లో అయితే ఇలా మీరు యూజర్ స్కీమా అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు డేటాని స్టోర్ చేసుకోవడానికి CAD ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేసుకోవడానికి MongoDB డేటాబేస్తోని సో ఇలా మీరైతే డేటా మోడల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనమైతే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏంటంటే మీకు కంప్లీట్గా Node.jsని అండ్ MongoDB డేటాబేస్ని యూజ్ చేసి ఒక రెస్ట్ అప్లికేషన్ అయితే మీకైతే క్రియేట్ చేసి మీకు అన్ని CAD ఆపరేషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ క్లియర్గా. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ రిలేటెడ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.